व्यञ्च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ॐ शान्तिः शान्ति ओम। ఇంకా విషయం ఈ యొక్క సత్యాట ప్రకాశం ఆధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. నమో నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. విషయాన్ని పట్టుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. విషయాన్ని పట్టుకోలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. విషయం ఏంటంటే ఈ సప్త వ్యాహృతులను జీవం పోయడం, ప్రాణం పోయడం, బ్రతికించడం, ఈ యొక్క జీవితాన్ని దుర్వినియోగం చేసుకోవడం, ప్రాణమును దుర్వినియోగం చేసుకోవడం, దిగజారడం, భువః దృష్టికోణం, ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని ఒక్కొక్క విధంగా, దుఃఖ నివృత్తి, దుఃఖంలో పడేదెవరు, దుఃఖం నుంచి బయటకు వచ్చేదెవరు, దుఃఖం నుంచి నివృత్తి చేయడానికి సహాయకులు ఎవరు? వారు సహకరిస్తే నేను బయటపడాలా, నాకు నేను బయటపడలేనా? స్వయం సుఖ స్వరూపుడు అతనిలాగా నేనేలాగా. అతను అంటే పరమాత్మ, నేను అంటే ఆత్మ. అతడు ఎప్పుడూ స్వయం సుఖానందంలోనే పరితృప్తుడై ఉన్నాడు. అతనికి ఏ లోటు లేదు. వెలితి ఉన్న వారే ఇక్కడక్కడ దిక్కులు చూస్తారు. నిండుగా ఉన్నటువంటి వారు స్వయం తృప్తంగా ఉంటారు. ఏ విషయంలోనైనా భగవంతుడు స్వయం తృప్తుడు, ఆనంద స్వరూపుడు. కాబట్టి అతనికి ఈ జన్మలు అవసరం లేదు, ఈ జన్మల సుఖము అవసరం లేదు, ఈ స్వార్థము అవసరం లేదు. జీవాత్మకే అవసరం. ఈ స్వహ అనే దాంట్లో ఇవాళ ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ అదే పట్టుకోలేకపోతున్నారు. కాబట్టి స్వహాలో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి, స్వర్గంలో ఉన్నటువంటి ఆత్మ స్వర్గానందమును పొందడం, ముక్తానందమును పొందడం. ఇక అక్కడ ఉండలేను, నాకు పునర్జన్మ కావాలి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, సహోదరులు, బంధుమిత్రులు, శత్రువులతోటి సహజీవనం గడపాలని భగవంతుని అభ్యర్థించినప్పుడు తథాస్తు అని చెప్పేసి 84 లక్షల జీవరాశుల్లో పుట్టిస్తున్నప్పుడు ప్రతి జన్మలో స్వయం సుఖానందమే వెతకడం. స్వయం సుఖానందమే. చీమ స్థానంలో, దోమ స్థానంలో, ఏనుగు స్థానంలో, మనిషి స్థానంలో, స్త్రీ స్థానంలో, పురుష స్థానంలో, ప్రతి ఒక్కరు ఎవరికి వారు స్వార్థము అని అంటే, ఈ స్వార్థము రెండుగా విడిపోయింది ఎక్కడ అంటే, ఆత్మను మర్చిపోయి శరీరమే నేను అనుకున్నప్పుడు ఒక స్వార్థం ఉంటుంది. శరీరమును నేను కాదు, ఆత్మను నేను అని తెలుసుకున్నప్పుడు ఇంకొక స్వార్థం ఉంటుంది. శరీరమును నేను అన్నప్పుడు స్త్రీ శరీరము, స్త్రీ వసతులు, ఆ వస్త్రాలు, ఆభూషణాలు, తన వ్యక్తిత్వం గురించి కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యాద్వేషాలు. పురుషుని యొక్క వస్త్రాలు, అతని పనితనము, ఇల్లు, భార్య, పిల్లలు, ఈ యొక్క అతని ఈ వ్యక్తిత్వం గురించి తను పడేటువంటి పాటలు. ప్రతి ప్రాణి దేహమును మైమర్చిపోయినప్పుడు
ఆధ్యాత్మికంలో దేహం గురించి, దేహం అశాశ్వతం, దేహం నాశనం అయ్యేటువంటిది. ఇది తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మంలో ప్రదార్పణం చేస్తున్నప్పుడు అప్పుడు ఉపాసన, ధ్యానం. కళ్ళు మూసుకో, చక్కగా కూర్చోండి. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవడం, చక్కగా కూర్చోవడం, దేహాన్ని ఆసనంగా మలుచుకొని, దేహాన్ని మైమరిచిపోయి, ఆత్మ విషయంలో చింతన చేయడం, ఇది ఆత్మస్వార్థం. దేహంలో ఉన్నప్పుడు ఇల్లు కట్టాలి, భార్య పిల్లలను చూసుకోవాలి, హ్మ్. పిల్లలను చూసుకోవాలి, సంతానం కనాలి, వాళ్ళని చూసుకోవాలని, వాళ్ళ ప్రయోజకులు చేయాలి అనేటువంటి స్వార్థం. ఆధ్యాత్మంలోకి వస్తే ఈ సుఖం అంటే ఏంటిది? ఈ దుఃఖం అంటే ఏంటిది? ఈ చావు అంటే ఏంటిది? ఈ జన్మించడం అంటే ఏంటిది? అనేటువంటిది ఈ రకంగా చూడడం. ఈ స్వార్థం. నిస్వార్థము అనేటువంటిది మరి ఈ శబ్దం ఎలా పుట్టిందో తెలియదు గానీ, ఇది ఏమీ ప్రయోజనం లేనటువంటిది. ఏమీ ప్రయోజనం లేకున్నా కూడా లోతైనటువంటి అర్థాన్ని ఇస్తున్నది ఏంటంటే, నువ్వు ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు, జీవన్ముక్తిని పొందుతున్నారు అని తెలుసుకున్నప్పుడు పరము గురించి ప్రయత్నించాలి అనంటే పరమేంటో తెలియనప్పుడు, నేనేంటో తెలియనప్పుడు, ఆత్మ ఏంటో తెలియనప్పుడు, పరమాత్మ ఏంటో తెలియనప్పుడు నిస్వార్థం అంటే ఈ దేహానికి సంబంధించింది కాదు. అపేక్ష, ఉపేక్ష ఏదీ లేకుండా సాక్షిభూతంగా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ఏది ఆశించకుండా చేయడం. స్వాహ ఇదమగ్నేయే ఇదన్న మమ. స్వాహ అని ఒక ద్రవ్యాన్ని ఇవ్వడం, ఇది నాది కాదని చెప్పడం, ఇది ఆత్మభావం వైపు తీసుకెళ్తుంది. నాకు పెళ్లి కాని వారు నాకు మంచి భార్య కావాలి, భర్త కావాలి. పెళ్ళైన వారు మాకు మంచి సంతానం కావాలి. మాకు ఉద్యోగస్తులు ఉద్యోగం రావాలని, ఉద్యోగం వచ్చిన వారు మాకు ప్రమోషన్ రావాలని, వృద్ధులు అనారోగ్యం పోవాలని, ఈ రకంగా కోరికలు దైహిక పరమైనటువంటి, దేహం పరమైనటువంటి కోరికలతో ఉండడం. ఈ స్వార్థాన్ని కోరుకోకుండా ఉండడం నిస్వార్థం. పరం తెలియదు, ఆత్మ గురించి తెలియదు, పరమాత్మ గురించి తెలియదు. కాబట్టి ఇహ కోరికలను, ఈ దేహానికి సంబంధించినటువంటి, ఈ జన్మకు సంబంధించినటువంటి ఈ బంధుమిత్రులకు, ఇక్కడికి నాశనమయ్యేటువంటి, విచ్ఛిన్నమయ్యేటువంటి సంబంధాలు, నాశనమయ్యేటువంటి దేహానికి సంబంధించినటువంటి ఏవి కోరుకోకుండా ఉండడం నిస్వార్థం. ఇక స్వార్థం ఏంటి? నేను ఆత్మను. నేను ఈ పింజరంలో ఉన్నటువంటి పక్షి, దేహంలో ఉన్నటువంటి ఆత్మ. పింజరంలో ఉన్నటువంటి పక్షి యజమాని ఉదారత్వం, వారి యొక్క దాన స్వభావం, ఎప్పుడు గింజలు వేయును, ఎప్పుడు నీళ్లు పెట్టును, అతని రాక కోసం ఎదురు చూస్తుంది. అదే ఈ దేహంలో ఉన్నప్పుడు, ఈ జన్మలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి భగవంతుని అనుగ్రహం కోసం ఆశించడం. వర్షిస్తేనే నీళ్ళు వస్తాయి, గాలి వీస్తేనే మనకు ఊపిరి ఆడుతుంది, సూర్యుడు ప్రకాశిస్తేనే మన మాలిన్యాలన్నీ పోతాయి, మనకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. భూమి సస్యశ్యామలం అవుతేనే పంటలు పండుతాయి, మనం జీవిస్తుంటాం. ఈ రకంగా ఇంకొకరి ద్వారా జరుగుతుంది అని గ్రహించడం, ఇది ఆత్మస్వార్థం. అంతా అతను చేస్తున్నప్పుడు ఇక నేను ఇదేంటి అంతా. అందుకే దయానంద సరస్వతి అన్నాడని అనుకుంటూ చెప్తున్నాడు ఏంటంటే, నీ అభీష్టమే నెరవేరని నేను ఏది చేసినా అది చెల్లుబాటు కాదు. ఎందుకు అంటే నీ సృష్టి, నీ వ్యవస్థ, నీవే నీవు ఉండాలి.
నేను ఉండకూడదు. నేను ఎక్కడి నుండో వచ్చాను. నా దారిని నేను వెళ్ళాలి. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఇక నీవే నీవుండు, నీ వ్యవస్థ అని ఆత్మ పరమాత్మ తత్వాలను గుర్తించినప్పుడు ఈ రకంగా ముందుకు వెళ్ళాలి. ఇక జనః మహః హృదయం, తపః జనః తపః, ఇవన్నింటి నుండి పైనుండి కిందికి దిగినప్పుడే మళ్ళీ పైకి ఎక్కడం. పైనుండి కిందికి ఎలా ఉన్నతమైనటువంటి భావజాలంతో దిగజారిన వారే సభ్య సమాజం నుంచి దూరంగా ఉంటారు. ఎవరైతే తన యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని విడిచిపెట్టి ఉన్నత భావాలు, మంచి వారి సాంగత్యంతో ఉత్కృష్టమైనటువంటి ఆచార వ్యవహారాన్ని అలవాటు చేసుకున్నటువంటి వారు దగ్గరికి తీయబడుతుంటారు. వారిని తమలో కలుపుకోబడుతుంటారు. అదే నిమ్న స్థరమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వారిని కొంచెం దూరంగా ఉంచడం జరుగుతుంటుంది. ఈ రకంగా ఎక్కడం దిగడం, అందలానికి అంతస్తుకు ఎక్కడం, అంతస్తు నుంచి కిందికి దిగజారడం, ఇవన్నీ మనం గమనించాలి. ఈ సప్తపదిలో వారు ఒక పదాన్ని తీసుకొచ్చారు మునిగారు. ఈ సప్తపది అనేసరికి భావమంతా మళ్ళీ పెళ్ళికడిగిపోతుంది. ఉద్దేశం అదే. అక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఈ 7 నుంచి తరించిపోయేటువంటి ఆ దాంపత్య జీవితం గురించి అక్కడ చెప్పబడింది. ఇక్కడ ఆత్మతత్వం గురించి, దేహంలో ఉన్నటువంటి ఆత్మతత్వం గురించి, తరించిపోయేటువంటి మార్గాన్ని ఇది గ్రహించాలి. ఇంకా ఒకటి, నాకు సప్త వ్యాకృతుల గురించి అర్థమైంది. నేను చెప్పేదాకా వదలను. అది ఎదుటి వారికి అర్థం అవుతుందా కాదా, అదే విషయమా కాదా అనేటువంటిది తెలియట్లేదు. ఇంకేంటంటే ఎంతసేపు చెప్తున్నామో తెలియదు. మరి మిగతా వారికి అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. ముందు వస్తే ఇంకా బాగుంటుంటుంది. ఇక్కడ ఏంటంటే రోజు చెప్పిన వాళ్ళే చెప్తున్నారు తప్ప వేరే వారు చెప్పట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. అందరూ చెప్పాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఇంకా ఒక్కటి ఆయన మరుగున పడిపోతుంది ఏంటంటే ప్రశ్నించే తత్వం, సమాధానం చెప్పేటువంటి తత్వం, ఇది రావాలి. ఇది వస్తే ఇక ఎదురుండదు. ఎవరైనా మనం చెప్తున్నప్పుడు ప్రశ్నించారనుకోండి, భయపడకూడదు. ఆ భయం పోవాలి అంటే ప్రశ్నించడము రావాలి, దానికి సమాధానం చెప్పడము రావాలి. పట్టుకుంటున్నారా? ప్రశ్నిస్తే తప్పు పట్టొద్దు. మనల్ని ప్రశ్నించారని ఇక్కడైతే తప్పు పడితే ఏం కాదు. కానీ ఎక్కడైతే మనకు అవకాశం వస్తుందో, సభలో మనం ప్రసంగిస్తున్నాం, అక్కడ ప్రశ్నిస్తే అక్కడ ఏమైతుంది, దిక్కులు చూడాల్సి వస్తుంటుంది. అందుకని ప్రశ్నించినప్పుడు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా సూటిగా సమాధానం చెప్పడం మనకు వస్తుందా రాదా, ఈ అన్ని కోణముల నుంచి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒకటి విషయాన్ని పట్టుకుంటే అక్కడే ఉండిపోతున్నారు, మిగతా విషయాలు మళ్ళీ మర్చిపోతున్నారు. స్వార్థం గురించి కానీ ఈ ప్రశ్నించేటువంటి ప్రసంగంలోనే ప్రశ్నించాలి, ప్రసంగానికే సూటిగా సమాధానం చెప్పాలి. ఎవరైనా ఆపారు అంటే ఆగిపోవాలి. అలా చెప్పినప్పుడు మనకి ఇంకా ఎక్కువ విలువిస్తారు. దాంతో మనకు మన యోగ్యత పెరుగుతుంది. మరి వచ్చే వాళ్ళు వెనుకగా పడి వస్తున్నారు, ఆలస్యంగా వస్తున్నారు. కాబట్టి మరి సమయానికి రాకపోవడం వల్ల అవకాశం లభించట్లేదు. కాబట్టి తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళ్తే సత్యాట ప్రకాశం శ్రేష్ఠ సముల్లాసం 6వ సముల్లాసం 121వ పుటలో ఉన్నాం. సర్వసేనల మీదను సేనాధిపతుల మీదను రాజ్యాధికారము
దండదాన వ్యవస్థకు సంబంధించిన సర్వకార్యముల ఆధిపత్యము అందరిపై వర్తించు సర్వాధీశుని రాజ్యాధికారము అను ఈ 4 అధికారములందు సంపూర్ణ వేదశాస్త్రములందు పరిపూర్ణ విద్వాంసుడు, ధర్మాత్ముడు, జితేంద్రియుడు, సుశీలుడు అయిన వానిని జనులు ఎంచవలయును, ఎన్నుకోవలయును, నియమించవలయును. ఆ రకంగా ఉన్నప్పుడు వారికి అన్నీ తెలుసు కాబట్టి వారికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వారు అన్యథ అంటే దాన్ని అవగాహన లేకుండా చేస్తున్నప్పుడు, లేదంటే దుర్వినియోగం చేస్తున్నప్పుడు ప్రశ్నించాలి. అందుకని నాయకత్వం తోటి వ్యవస్థలన్నీ బాగుపడతాయి అనేటువంటిది అభిప్రాయం. అన్ని సేనా వర్గాలు, సైనికులలో అనేక వర్గాలు ఉంటాయి. వాటన్నింటికి సేనాధిపతి ఉంటాడు. సేనాధిపతి మీద రాజు యొక్క అధికారం ఉంటుంటది. దండదాన వ్యవస్థ, దండం అంటే చట్టము, శాసన వ్యవస్థ. ఇది న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా చూడాలి. ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి సర్వ కార్యముల ఆధిపత్యం అందరిపై వర్తించు అంటే ఈ ఒకరి పట్ల పక్షపాతం అని కాకుండా అందరి మనోభావాలను తెలుసుకొని ఏదైతే ఆజ్ఞాపించడం జరుగుతుందో దానికి అందరూ కట్టుబడి ఉండాలి. రాజ్యాధికారం అను ఈ 4 అధికారములందు సంపూర్ణ వేదశాస్త్రములందు, రాజ్యాధికారమే కాదు వేదశాస్త్రములందు కూడా పరిపూర్ణ విద్వాంసుడై ఉండాలి, ధర్మాత్ముడై ఉండాలి, జితేంద్రుడై ఉండాలి, సుశీలుడై ఉండాలి. అటువంటి వారిని గుర్తించి ప్రజలు రాజుగా ఎన్నుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడేమో ఎన్నికలు వచ్చే సమయానికి మన దగ్గరకు వచ్చి తీయని మాటలు చెప్పడం, ప్రేమగా మాట్లాడడం, మళ్ళీ ఇంకా కావాలంటే డబ్బులు అడగడం, డబ్బులు తీసుకోవడం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పద్ధతి వచ్చింది. ఎన్నికలు అయ్యాక నువ్వు ఓటేసావా వేయలేదా ఈ దేవుని మీద ప్రమాణం చెయ్యి. చూసారా వీడియోలు? వేయకపోతే ప్రమాణం చేయకపోతే మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేసాయి. ఇక డబ్బులు అవునా సార్, ఒక చోట వస్తువులన్నీ తీసుకొచ్చి వారేసారు బయట. మరి దానికి ఒప్పందమే అది. మరి అటువంటిది వద్దు అనేటువంటి. అనగా ముఖ్య సేనాపతి, రాజ్యాధికారి, ముఖ్య న్యాయాధీశుడు, ప్రధానుడు, రాజు అను ఈ 4 అధికారులు సర్వ విద్యలందును పూర్ణ విద్వాంసులై ఉండవలెను. ఈ పూర్ణ విద్వాంసులై ఉండాలి అంటే ఈ ప్రజలు ఎవరు ఏ రకంగా స్పందించి మనల్ని ప్రభావితం చేస్తుంటారో, రాజ్య వ్యవస్థను అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తుంటారో అవన్నీ ప్రశిక్షణ పొంది శాస్త్రీయ పరిజ్ఞానం కలిగి ఉండాలనేటువంటిది అభిప్రాయం. తక్కువలో తక్కువ 10 మంది విద్వాంసులతో గాని లేక ఇంకను తక్కువ అయిన 3 విద్వాంసులతో గాని ఏర్పడిన సభ చేసిన ధర్మమును, వ్యవస్థను ఎవ్వరూ ఉల్లంఘింపరాదు. తక్కువలో తక్కువ 10 మంది విద్వాంసులతో గాని లేక ఇంకను తక్కువైన 3కి మించకుండా, 3కి తగ్గకుండా ఏర్పడిన సభ చేసిన ఏ చట్టమునైనా ఏ వ్యవస్థనైనా ఎవరు ఉల్లంఘింపరాదు. దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉన్నప్పుడే ఒక వ్యవస్థితంగా నడుస్తుంటుంది. మనోరంజనం ఏంటంటే ఓం ప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి గురుకులం సోనిపత్ వెళ్ళేటువంటి బస్సు ఒకటి ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగా రావడం చేత అందరూ కిక్కిరిసిపోయి దాంట్లో కూర్చున్నారు. కూర్చుండగానే ఒక బస్సు బయలుదేరే సమయానికి ఒక ఆవిడ వచ్చింది.
ఈ లోపల డ్రైవరు కండక్టర్ అక్కడ ఏంటంటే ఈ బస్సు వచ్చింది ఇక్కడికి వెళ్ళి ఈ సమయానికి బయలుదేరిందని వాళ్ళు అక్కడ వాళ్ళ ఉపస్థితిని చెప్పడానికి అక్కడ రిజిస్టర్లో రాయడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. ఆ ముసలావిడ వచ్చి అటు ఇటు చూస్తే ఎక్కడ చూసినా ఇంతమంది వచ్చారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు అనుకుంటా ఆమె గుణుగుతుంది అన్నట్టు. ఒక అతను మనోరంజనంగా ఏమన్నాడంటే, ఏంటమ్మ గారు ఏమో ఇబ్బంది పడుతున్నా అంటే, నేను పోవాలి బిడ్డ, ఇది చాలా చివరి బస్సు, దీంట్లో స్థలమే లేదు, ఇంతమంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఇట్లా దాపరించారని చెప్పేసి అందరు, నువ్వు ఎందుకు కోపడతావు, నీకు సీటు కావాలి కదా, ఇగో ఇక్కడ ఒకటే ఉన్నది, నీ కోసమే ఉన్నది అని చెప్పేసి డ్రైవర్ సీటు చూపెట్టింది. చూపిస్తే ఆమె అక్కడికి అక్కడ కూర్చున్నది కానీ డ్రైవర్ వచ్చాడు, అమ్మ లేవు అని. ఇక అప్పుడు ఆమె తీసుకున్నది చూడు, ఒరే ఇంతమంది లేనిది, ఇంతమంది కూర్చున్నది నన్నే ఎందుకు లేపుతున్నావు అంటే, ఈ ముసల్దాన్నే కదా, నన్ను చూసి ఓర్వలేకపోతున్నావు కదా, నీగా ముట్టిందంటే, అమ్మ నేను బస్సు నడపాలంటే నువ్వు ఇంకెక్కడైనా కూర్చుని నడుపుకో, నేను కూర్చున్న దగ్గర కూర్చుని నన్ను ఎందుకు లేపుతున్నావు, నేను ఎంతో ప్రయత్నం చేస్తే నాకు ఇది దొరికింది, ఇతను చూపెట్టాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాను, కూర్చుంటే నన్ను ఎందుకు లేపుతున్నావు, నువ్వు ఇంకెక్కడైనా కూర్చుండొచ్చు కదా, అంటే నేను ముందట ఉండి నడపాల, అంటే ముందటే అక్కడ వెనకకెళ్ళి నడుపుకో, నీకు నడపాలి కదా. అవి అట్లా అర్థం చేసుకోలేకపోవడం. ఈ సభయందు 4 వేదములను చదివిన వారు హైతికుడు. హైతికుడు అంటే హేతువాది, ఏదైనా కారణం లేకుండా కార్యం జరగదు అనేటువంటి దానికి ప్రతి దాంట్లో కారణం వెతికే వారిని హేతువాదులు అంటారు. కారణ అకారణముల జ్ఞాత న్యాయశాస్త్రము, నిరుక్తము, అర్థశాస్త్రము, ధర్మశాస్త్రము మున్నగు వానిని తెలిపిన వారు సభాసదులుగా ఉండగలిగారు. అంటే అన్ని రకాలుగా విషయాలతోటి పరిజ్ఞానం ఉన్నటువంటి వారే అధికారంలో ఉన్నట్టయితే జనసామాన్యుల ప్రతి సందేహ నివృత్తి చేసి శాసనమును సువ్యవస్థితముగా నడిపిస్తారు అనేటువంటిది అభిప్రాయం. అందుకని న్యాయశాస్త్రం అంటే తప్పెవరిది, దానికి సరైనటువంటి న్యాయం ఎలా చేయాలి అనేటువంటిది లోతుగా ఎవరికి ఎటువంటి పక్షపాతం వర్తించకుండా సమన్యాయం చేసేటట్టుగా న్యాయశాస్త్రం. నిరుక్తము అంటే ఈ యొక్క నిరుక్తము వేదముల యొక్క బాల శిక్ష అంటుంటారు. డిక్షనరీ వేదములలో ప్రవేశించడానికి ఈ వేదముల అర్థాలను ఎలా చేయాలి, దాని యొక్క అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి అని చూపించేటువంటిది ప్రాథమిక బాలశిక్ష అనబడుతుంటది అనమాట శాస్త్రీయ దృష్టితో నిరుక్తం అనేటువంటి. అర్థశాస్త్రము అంటే ధనం ఎలా సంపాదించాలి, ధనం సంపాదించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అని. ధర్మశాస్త్రము అంటే ధర్మము అంటే ఏంటి, అయ్యా ధర్మం చేయండి అమ్మా, అది కాదు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడము ధర్మం. అంటే ఇప్పుడు అయ్యా ధర్మం చేయండి అయ్యా అంటే ఏమన్నట్టు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం, అది వ్యక్తిగతంగా వస్తుంది కదా, అది తన స్వలాభం కోసం ధర్మం చేయండి అయ్యా అంటే నేను దీనస్థితిలో ఉన్నాను, నా దీనస్థితి మీద నువ్వు కరుణించి నాకు యోగ్యమైనది ఇవ్వు, అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే ఆచార్య. అమ్మా ధర్మం చేయండి అంటే ధర్మం అంటే అదొకటి ఏంటి, ఒక వస్తువా ఇవ్వడానికి? పద్మజమ్మ గారు ఊరికే చూస్తే ఏం దిష్టి తగులుతుంది, మాట్లాడారండి. ఇంకొకటి అర్థమవుతుంది ఆచార్య, పరిస్థితిని బట్టి తెలుసుకోవడం అన్నట్టు. అదే మరి యథార్థమని కదా అక్కడ. ఇప్పుడు వారు పరిస్థితిని అర్థం చేసుకొని వారు డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తేనే తీసుకుంటారు. అన్నం వేసినా తీసుకోరు, పనులు ఇచ్చినా తీసుకోరు, వాళ్ళకి డబ్బులు కావాలి. అటువంటి వాళ్ళు తాగుతారు, ఇంకా రకరకాలుగా చేస్తుంటారు. ఈ అడుక్కోవడం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఉదారత్వాన్ని, దయార్థ భావం
దయాలు తత్వాన్ని అంటే ఈ దయా గుణమును వారు ఒలుస్తున్నారు. ఇవ్వకపోతే తిడతారు చూడు, ఆ భిక్షగాళ్ళు కూడా తిడతారు ఇవ్వకపోతే. ఇక్కడ స్వామి ధర్మశాస్త్రం అంటే ఇక్కడ మనోధర్మశాస్త్రం లాంటివి చదవాలని స్వామి. అది వేరు. ముందు ధర్మం అంటే తెలియాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఇది తెలుసుకుంటేనే కదా హిందుత్వం అనేది, క్రిస్టియానిటీ అనేది, ముస్లిం అనేటువంటి ఈ ధర్మం నుంచి వేరు చేస్తే ఆ శాస్త్రం వస్తుంది. అక్కడికే తీసుకెళ్తాం. ముందు కొలవాలి కదా. ఇప్పుడు జనసామాన్యులు ఏమంటే ధర్మం అంటే వారికి ఇంత అది డబ్బు సామాన్యార్థం తెలవాలా. ఇది తెలిస్తేనే కదా ముందు పోయేది. ఓం ఆచార్య, ధర్మము అంటే చెప్పండి ప్రభాకర్ గారు. హిందూ ధర్మం అని అంటాం. అది కాదు. ఇప్పుడు ధర్మం అంటే కర్తవ్యం, బాధ్యత. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను, నీ ధర్మం ఏంటి? ఆ ధర్మాన్ని చూపించు, ఆచరించి చూపించు. అది ఎవరికి అర్థం కాదు, లోతైనటువంటిది. ఇక ధర్మం చేయండి బాబాయ్ అనగానే వాడు రూపాయో 2 రూపాయలు ఇస్తుంటే ఇక ఇచ్చిన వాళ్ళు ఇటు తీసుకున్న వాళ్ళు అటు అయిపోయింది. అంటే అక్కడ ఇవ్వడము అనేటువంటిది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే నియమముగా, ఒక వ్యవస్థితముగా, ఒక శాసనముగా, ఒక చట్టముగా నడిపించేదాన్ని, బోధించేదానిని దీనిని ధర్మశాస్త్రం అంటారు. అంటే అందరికీ యోగ్యమైనది అనేది, అందరికీ యథాయోగ్యంగా. మున్నగు వాణిని తెలిసిన వారును సభాసదులుగా ఉండవలేను. ఇటువంటి విషయాలు తెలిసినటువంటి వారే సభాసదులై ఉండాలి. వారు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులుగా ఉండవచ్చును. వీరందరితో ఏర్పడిన ఈ సభలో 10 మంది విద్వాంసులకు సభాసదులు అంటే ఎంపీలు స్వామి. సభ్యులు అంటే సభ్యునికి కావలసినటువంటి యోగ్యతతోటి వారు ఉంటారు కదా, అటువంటి వారు సభాసదులు. ఎంపీ అదే. ఇప్పుడు మొన్న ఒక ప్రకరణం అనుసారంగా వెళ్ళాము. ఎమ్మెల్యేలు మొన్న ఒక ప్రకరణంలో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలు దాంట్లో చూపిస్తే ఏమన్నారంటే, అందులో ఒక పదం వచ్చింది, బహుమతి అనే పదం వచ్చింది. బహుమతి అంటే పదముకు వాళ్ళు ఏమర్థం తీసుకున్నారు అంటే ఉపహారం అర్థం తీసుకున్నారు. అక్కడ ఆ ప్రకరణంలో ఆ బహుమతి అర్థం ఏంటంటే అనేకుల సమ్మతి. వారేమంటారంటే దానికి అనుమతి అని పెట్టాలి. అనుమతి అనే పదానికి అర్థం వేరు. అనుమతి అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే పెద్దవారి నుండి చిన్నవారు గ్రహిస్తున్నప్పుడు, యోగ్యుల నుండి అయోగ్యులు స్వీకరిస్తున్నప్పుడు అనుమతి వస్తుంటది. కానీ బహుమతి అనేది ఏంటంటే అందరి సమ్మతి. ఇప్పుడు రాజకీయంలో పదవిలో ఉండాలన్నా, పదవి నుంచి పడదోయాలన్నా అక్కడ ఏమంటారు, బహుమతి అవసరం. అక్కడ బహుమతి లేకపోవడం, అందరూ సమర్థించకపోవడం, కింద దించేస్తారు. వాళ్ళ బహుమతిని విరమింపజేసుకుంటే వీరు బలహీనపడతారు కాబట్టి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. అది అక్కడ. కానీ వారేమంటారు అంటే ఇక్కడ అనుమతి అనే పదం పెట్టాలంట. అనుమతి అనే పదం పెట్టినప్పుడు ఏంటంటే వీరు అయోగ్యులు, వారు యోగ్యులు, వీరు సమర్థులు, వారు అసమర్థులు అనే అర్థం వస్తుంది. అది ఇద్దరి మధ్యలో అయితేనే అనుమతిగా ఉంటుందా ఆచార్యజీ? ఎంతమంది చోట వస్తుంటది కదమ్మా. ఇప్పుడు స్కూల్లో పిల్లలందరికీ అనుమతి, బడికి ఇంటికి పోవాలనే అనుమతి, ఇంటి నుంచి బడికి పోవాలనే అనుమతి పిల్లలకు పొందితేనే కదా వాళ్ళు పోయేది. అవును, అది చట్టం. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు అది పట్టుకుంటుంటారు, వాళ్ళు అనుమతిస్తేనే కదా జెర్సాల్లో వేయాలన్నా లేదంటే ఇంటికి పంపించాలన్నా. అనుమతి అది అక్కడ పొసగదు. అంటే అది అధికారికంగా ఒకరు చేయగలిగేది. కానీ బహుమతి అనేది ఇది సభాసదుల మధ్యలో జరిగేది కాబట్టి అది. ప్రభాకర్ గారు ఏమైనా చెప్పాలా? ఇక్కడ 10 మంది విద్వాంసులకు తక్కువగా ఉండరాదని ఒక
పదం ఉంది 10 మంది అని ఎందుకు ఉద్దేశం 10 మంది అంటే ఇప్పుడు తక్కువ కూడా ఉండొచ్చు కదా ఒక్కోసారి సందర్భం. అదే దానికి చెప్తున్నాడు కదా, ముగ్గురు కంటే తక్కువ ఉండకూడదు, ఇక ఎక్కువ మంది, తక్కువలో తక్కువ 10 మంది అని చెప్తున్నాడు. ఇక అంతకంటే తక్కువ అంటే ముగ్గురు కంటే తక్కువ ఉండకూడదు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఈ ప్రకరణంలో ఏంటంటే అధ్యాత్మ, యోగ సాధన, ధ్యాన, ధారణ, ధ్యాన, సమాధి ఈ స్థితిలో ఒక్కరే ఉండాలి. ఎక్కడైనా ఏదైనా చదువుకుంటున్నారు, విచార విమర్శ చేస్తున్నప్పుడు అక్కడ 2 ఉండాలి. యాత్ర చేస్తున్నప్పుడు 5 ఉండాలి. ఈ రకంగా నియమాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. అందుకని ఆ విధంగా వ్యవస్థ చెప్పండి. ముగ్గురు అనే పదం లేదు కదా సార్ ఇక్కడ. ముగ్గురు అనే పదం ఎక్కడ ఉంది? దీంట్లో లేదు. ఇక్కడ ముందు చెప్పారు కదండి, ముగ్గురు కంటే తక్కువ ఉండకూడదు. ఈ ముగ్గురు అని ఉన్నది చూడండి, 2వ పారాగ్రాఫ్ లో ఇటు కుడివైపుకు 2వ శబ్దం చివరికి విద్వాంసులతో గాని అనే పదం ఉన్నది. దానికంటే ముందు ముగ్గురు అని ఉంది కదా. అవునవును, ఉన్నది. ఎక్కువ ఎందుకంటే వివిధ వ్యక్తుల అభిప్రాయాలు వ్యక్తమైతే అని అర్థం. అంతే కదా. ఇప్పుడు లేదంటే ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు ఆయన ఒంటెద్దు పోకడా తనది ఏదైనా తనే తీసుకున్న, ఎవరిని లెక్క చేస్తలేడు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇక అందరూ సమ్మతించారనుకోండి, ఇక అప్పుడు ఎదురు మాట్లాడడానికి ఏం ఉండదు. అప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు కూడా అవునని చెప్పేసి బలపరిచారు కదా అని చెప్పేసి వాళ్ళను నిలదీసే అధికారం ఉంటుంది. ఈ యొక్క బహుమతి ఎందుకు అని అంటే మళ్ళీ ఎవరును వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి. ఓమాచారి, అది బహుమతి ద్వారా ఇంకొక అర్థం ఏంటంటే అందరి ఉన్నటువంటి సభ్యుల అందరి యొక్క సమ్మతి, అంటే అదే విశ్వాసం. దాని విషయంలోనే చర్చ జరుగుతుంది. అదే ఆ రకంగా అందరి అనుమతి, అందరి యొక్క సహమతి, విశ్వాసం అనాలి, అనుమతి కాదు, సహమతి. ఈ సభయందు 4 వేదములను చదివిన వారు హైతుకుడు, కారణ అకారణముల జ్ఞాత, న్యాయశాస్త్రము, నిరుక్తము, అర్థశాస్త్రము, ధర్మశాస్త్రము మున్నగు వారిని తెలిసిన వారును సభాసదులుగా ఉండవలేను. వారు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు ఉండవచ్చును. వీరందరితో ఏర్పడిన ఈ సభలో 10 మంది విద్వాంసులకు తక్కువ ఉండరాదు. అంటే తక్కువ ఉంటే ఏమైతుంది అంటే వాళ్ళు మరి పరస్పరంగా కొట్లాడతారు. కొట్లాడితే అది వర్గాలుగా విభజిస్తారు. మరి 10 మంది అయితే అటువంటి అవకాశం ఉండదు కదా అని అభిప్రాయం. మరి నాకైతే అలా అర్థమవుతుంది. రిగ్యజు సామ వేదముల ఎరిగిన 3 విద్వాంసులు సభాసదులుగా గల సభ చేయు వ్యవస్థ ఎవ్వరును ఉల్లంఘింపరాదు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల ఎరిగినటువంటి 3 విద్వాంసులు సభాసదులుగా ఉన్నటువంటి సభలో తీసుకున్నటువంటి నిర్ణయం, ఏర్పరిచినటువంటి చట్టము, దానిని ఎవరును ఉల్లంఘింపరాదు, అతిక్రమించరాదు. అందరు కూడా ఆమోదించారని అర్థం. అంతే. ఏకోపి వేద విద్ధర్మం యం వ్యవసేద్విజోత్తమః సా విజ్ఞేయ పరో ధర్మో నాజ్ఞానముదితో అయుతైః అవ్రతానామ మంత్రాణాం జాతి మాత్రోపజీవినాం సహస్రశః సమేతానాం పరేష్వత్వం న విద్యతే యం వదంతి తమో భూత మూర్ఖా ధర్మం అతద్విదః తత్పాపం శతధా భూత్వా తద్వక్త్రీః అనుగచ్చతి
మనుస్మృతి 12వ అధ్యాయం పుట సంఖ్య 21 ఆచార్య. ఆ పుట సంఖ్య పుట సంఖ్య 22లో ఉంది. 21 అయిపోతే కదా 22కి వెళ్ళేది. అది 21లో ఉన్నాం కదా. ఇప్పుడు 22కు రండి. చతుర్వేద విధుడు అంటే 4 వేదాలు తెలిసినవాడు, ద్విజులలో ఉత్తముడు అయినటువంటి ఒక్క సన్యాసియే చేయు ధర్మ వ్యవస్థ శ్రేష్ఠ ధర్మం అగుము. అందుకని ఎంతో మంది వచ్చినా కూడా ఆదిత్యనాథ్ గారు వచ్చేసరికి ఒక ధృవతారలాగా అందరి మదిలో నిలిచిపోయాడు. ఏలయన వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది మూర్ఖులు కలిసి చేయు వ్యవస్థ ఎట్టిదైనను అంగీకరింపదగినది కాదు. ఎంతమంది కుక్కలు చింపిన విస్తరే అవుతుంటది ఆ సంస్థ, వ్యవస్థ, సభ, ఆ అధికారం అంతా వర్తమానంలో ప్రత్యక్షం. బ్రహ్మచర్య సత్యభాషణాది వ్రతరహితులు, వేద విద్యారహితులు, విచారరహితులు, జన్మ మాత్రమున శూద్రుల వలె ఉండువారు వేల కొలది జనులు కలిసినను అది సభ అనబడదు. బ్రహ్మచర్యం, సత్యభాషణం వంటి వ్రతరహితులు అంటే ఆరోపణ చేయడమే ముఖ్యోద్దేశం. ఎదుటి వారిని కాదు ఏమంటారంటే మనోరంజనం ఏంటంటే కప్పలను తక్కట్లో వేసి తూకం వేస్తుంటే ఒకటి పెట్టేసరికి ఇంకోటి కిందికి దూకుతుంటది. ఆ రకంగా అంటే వాళ్ళకే ఎవరు ఏమిటి అనేటువంటి నిర్ధారించుకోలేకుండా తన పబ్బం గడుపుకోవడానికే ఈ యొక్క సత్యభాషణాది వ్రతానికి దూరంగా ఉండేటువంటి అబద్ధాలు ఆడేవారు కానీ, వేద విద్య రహితులు కానీ, విచార అంటే తాను ఏం చేస్తున్నాడు, ఎటువంటి వ్యవస్థను ఏ రకంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నాడో తెలియనటువంటి స్థితిలో విచార రహితులు, జన్మ మాత్రమున శూద్రుల వలె ఉండేవారు. అంటే జన్మ మాత్రమున శూద్రుల వలె ఉండేవారు ఎవరు అని అంటే సత్కార్యాలకు మాత్రమే ముందుకు రానివారు. తాము ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చేసినా, పిల్లలు ఏ రకంగా తాగుబోతులు, తిరుగుబోతులు అయినా, ఇంటిలో ఏ రకంగా కొట్లాడుకున్నా మాత్రం వారు సత్కార్యాలకు సుముఖంగా ఉండకపోవడం. ఇది జన్మ మాత్రమున శూద్రుల వలె ఉండేటువంటి వారు. యజ్ఞము చేయాలన్నా మరియు ధర్మ సత్సంగానికి రావాలన్నా వాళ్ళ మనసు ఒప్పదు. ఎందుకు అంటే వారు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వారికి జడాపెడ కాలంతో ఎదురపడేటువంటి ఎదురు దెబ్బలు తగిలితే దారికి వస్తారు. వారికి సరైనటువంటి దెబ్బలు తగలలేదు, సరైనటువంటి గుణపాఠం కలగలేదు కాబట్టి ఉన్నదానిని చేజార్చుకోవడం వారి యొక్క దౌర్భాగ్యమని ఏదైనా అనుకోవచ్చు. ఏలయనగా మూర్ఖులు చెప్పిన జన్మ మాత్రము నా శూద్రుల వలె ఉండువారు వేల కొలది జనులు కలిసినను అది సభ అనబడదు. సభలో సభ్యులు ఉంటారు, సంస్కారవంతంగా మాట్లాడుతుంటారు, ధీరోదాత్తములుగా ముందు చూపుతో మాట్లాడతారు. ఇక అజ్ఞానం యుక్తంలో ఉన్నటువంటి వారు ఏంటంటే చిచ్చు పెట్టి రాజ్యం ఏలడం, అది రహస్యం. దీంట్లో చాలా మనోరంజకమైనటువంటిది ఏంటంటే ఒక చోట పెద్ద పదవికి అయిపోయింది, ఇది పెద్ద పదవికి అధికారాన్ని ఎంచుకోవాలి అని అన్నప్పుడు అక్కడ ఒక్కొక్కరి అభిప్రాయాన్ని తీసుకురమ్మని అని అంటే చాలా మంది పేజీలు తీసుకొచ్చారు. ఇంకా ఒక వ్యక్తి ఏం చేశాడు, అంత మనోరంజనం చేసి చివరికి అందరినీ దగ్గరికి వెళ్ళి పేపర్లు తీసుకొని పంపించేటప్పుడు అతను ఒక వ్యక్తి ఒక వాక్యం అక్కడే రాశాడనమాట. అతని ముందే ఎవరైతే ఆ పేపర్లు తీసుకుంటున్నారో, పరీక్ష పెట్టారో అతని ముందే చిచ్చు పెట్టి రాజ్యం మీద. అంతే. మంచి ఆంగ్ల వాళ్ళు ఏమంటే ఆచార్య
ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చేసి డివైడ్ అండ్ రూల్. అంతే. చిచ్చు కట్టి అట్లయితేనే నువ్వు రూల్ చేస్తావు, లేకపోతే చేయలేవు. ఈ మన అజ్ఞానం మన విషయం దగ్గరకు లోపల వచ్చింది. నా మీద మీకు చెప్తారు, మీ మీద నాకు చెప్తారు, మనమిద్దరం కొట్లాడుకుంటే వాళ్ళని చెప్ప బంగారు వస్తుంటారు. అంతే. ఓం శం నమస్తే. ఆచార్య ఓంబ్రిగారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా స్వామి దయానంద సరస్వతి యొక్క సత్యప్రకాశాన్ని మనము లోతుగా అర్థం చేసుకుంటున్నాము. 6వ సముద్రంలో ఉన్నాము. రాజు ధర్మసభలు, 3 ధర్మసభలో ఎలాంటి సభ్యులు ఉండాలి, సభ్యత్వంలో ఎలాంటి లోపాలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాం. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీ యొక్క 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? ప్రభాకర్ గారు. కొత్త వాళ్ళు మరి ఎవరు రాలేదు. వాళ్ళు ఎవరున్నారు మరి? వేళ బుధవారం కదా, ఎవరు లేరేంటండి? రజనమ్మ గారిది. రజనీ గారు వచ్చారు కదా, వెళ్ళిపోయారా? ఓం నేను చెప్పిస్తా ఆచార్య. మరి ఓం సమయం కూడా బాగా అవుతున్నది. ఓన్లీ 2 నిమిషాలు గాయత్రి గారు కానీ ఒకళ్ళ రాజమండ్రి గారు కానీ మూల మంత్రాలతో చెప్పిస్తా. ప్రణమని భాగ్యనారాయణ, హైదరాబాద్. వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్థిరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతామ స్వాహ. ఓం ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. अतः अंगसपरिमन्त्राः. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्याम यशोबलम, ओम करतल करपृष्ठे. अतः मार्जन मंत्राः. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तवः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसे, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. अतः आगमन प्राणायाम मंत्राः. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अतः अगमर्जन मंत्राः. ओम ऋतं च सत्यं च विद्या तपसोऽध्यजायत, ततो रात्र्यजायत, ततः समुद्रो अर्णवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्रान् विददादिश्च मिजतो वसि, सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वाहा. ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. अतः मनसा परिक्रणमन्त्राः. ॐ राजे दिगग्निरधिपतिरचितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो दिवदिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु.
योऽस्मान् द्वेष्यं वयं दिश्मस्तं मोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति शिरस्सिराजे रक्षिता पितर इषवः देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्यं वयं दिश्मस्तं मोजं वेदद्मः प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथगो रक्षितान्नमिषवः देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः योऽस्मान् द्वेष्यं वयं दिश्मस्तं मोजं वेदद्मः उदीजे दिक्सोमाधिपतिस्वजो रक्षिता शनिरिषभः देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः अस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजं वेदद्मः ध्रुवादिविष्णोरधिपति कल्मा चग्रीवो रक्षिता वीरुद इषवः देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः अस्तु योऽस्मान् द्वेष्यं वयं दिश्मस्तं मोजं वेदद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषवः देव्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः अस्तु योऽस्मान् द्वेष्यं वयं दिश्मस्तं मोजं वेदद्मः సంధ్యా సమయంలో ప్రథమ ప్రకరణం లోపల ప్రాణాయామాల రహస్యాలను తెలుసుకుని సప్తపది అంతర్యాత్ర చేసి ఎక్కడో తప్పు జరిగింది, నేను లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను స్వామి అని ఆలోచిస్తూ సంధ్య రెండవ ప్రకరణంలో అగమర్చిన మంత్రాలతో ప్రారంభించి తర్వాత మనస పరిక్రమ మంత్రాలలో పరమాత్మను జపించి, ఓహో పరమాత్ముడు సర్వవేళ సర్వకాల సర్వావస్థలలో నన్ను రక్షిస్తూ ఉన్నాడు, నా వెంబటే ఉన్నాడు అని తెలుసుకుని ఇంకొకడు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాలతో పరమాత్మను ప్రార్థిస్తున్నాడు సంధ్యలో ఉన్న జీవాత్మ. అథా ఉపస్థాన మంత్రాః जात वेदते सुनिवाम सोममरातीयतो नीदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितत्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्सुषच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसत्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम्. ఉపస్థాన మంత్రాలతో పరమాత్మని జపించినటువంటి జీవాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను, మళ్ళీ ఒక అవకాశాన్ని ప్రసాదించండి అని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా పరమాత్మని ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షురుదేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం శృణుయామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతం అదీనాస్యామ శరదశ్శతం భూయచ్చ శరదశ్శతాత్. ఓ పరాత్పర, 100 శరదృతువులు గడిచినంత కాలము నేను జీవించి ఉండాలి. 100 శరదృతువులు గడిచినంత కాలము నాలోని సమస్త ఏకాదశి ఇంద్రియాలు బలంగాను పవిత్రంగాను క్షేమంగాను ఉండాలి. 100 శరదృతువులు గడిచినంత కాలము నీ ఆజ్ఞని పాటిస్తూ ఎవరిపైన ఆధారపడి ఉండకుండా నేను జీవించేలా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి కోరుకుంటాడు. అనంతరం మళ్ళీ ఒకసారి
ఆచమన మంత్రము. ఓం శన్నో దేవి రవిష్టయాపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేడి ఈ చతుర్విధ పురుషార్థములు మా అందరికీ ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. అత శాంతి మంత్ర. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీ గురు నమో. అందరూ నమస్కారము. సమయ అభావం వలన మంత్రము విశదీకరించి చెప్పలేకపోయాను, అందుకు చింతిస్తున్నాను. ఓం శం. అది ఎపిసోడ్ గురించి చెప్పండి. ఈ ఎపిసోడ్ను పునః మళ్ళీ 1-2 సార్లు వినాలి. లైక్ చేయాలి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి మీరు సమయాన్ని పాలిస్తూ సరిగ్గా 4:30కి అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఓం శం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే.